పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాలి సంగతి? ఎంత అయినా ఎక్కుతలేదు సరి రామచంద్ర ఏంద్రా గింతసేపు అర తొక్కుదేమంటే సరే సరే కానీ అదే మంట అంతా చల్లారింది ఆయన అట్లా చూస్తూనే రాదు కదా కూడా ఇంత గడ్డి దేపో రాదురా ముసలాడా. సరే సరే ఎవడన్నా పని చేయరా అంటే అడ్డం నిలువు బాగా నిలుగుతుంటారు బాడుకావులు. గడియ రికాం లేదు గవ్వ రాకట లేదు అన్నట్టు బొత్తల ఓసుడుకు రికాం లేదు గవ్వ సంపాదించుడు సోయలేదు ముసలోడా నీకు. భూమికి బరువు నువ్వైతే కదా కూడా మంట చల్లారింది ఊర రాదురా. నువ్వు సరే సరే అరే రామచంద్రు అసలు మనం కామారంలో ఉన్నామా కాశ్మీరంలో ఉన్నామరా? పటాణ బాధ్యులు కూడా గింత చలి పెడతాంది ఏంద్రా? ముసలోడా ఏడుంటే ఏంది కానీ మరి మందు పోసినావా పోయావా? అరే పొత్త ఇక మంద కన్ను అరే ఈ చలిలో మంట కాకుంటా మామిడికాయ తొక్కు నాకుంటా మందు తాగితే నారా అక్కడ మస్తు ఉంటాయి కారా. ఓ ముసలోడా ఇట్లా మంద ఆక్కుంటా తొక్కు నాక్కుంటానే పొద్దల్లది ఇస్తావా వార్తని తీసుకురావా? ఏ ముసలాడా మీ మనవరాలు పిలుస్తాను ఏందో అడుగు. ఎవరు రాళ్ళు ఏం చెప్పారు? అరే నువ్వు అనే ఆయన నీ తలికాల పేర్లు తక్కువలే అనే పొద్దుగాల మీ బాపమ్మ నెత్తికి గాసురీడ పెట్టాడు ఆయన ఏం తక్కువ అవుతాయి. కానీ ఇది మా మనవరాలేనారా? మనిషి మందం లేదంటే ఏ పాట మా పెద్ద మనవరాలు నచ్చున్నది రాదు. నువ్వు అబ్బుజ్జ ఏందా అయ్యో ముచ్చట అడుగుతాను. ఏందా కూరగంటను ఎర్రగా కాసి నడీపుల వాత పెడితే ఏందనేది తెలుస్తుంది ముసలోడా. ఇవాళ నువ్వు తీసుకొస్తానన్న వార్త ఏదే చెప్పు. ఏంది వార్త? అరే ఏం చెప్పరా రామచంద్ర? పెడతాందని చెప్పరాదు. ఇప్పుడే అందిన పెద్ద బ్రేకింగ్ వార్త. గడిచిన 2-3 రోజుల కాడి నుంచి రాష్ట్రంలో విపరీతమైన చలి పెడుతుంది. ఇంకా రానున్న 10 రోజులలో కూడా చలి బాగా పెడుతుందని వాతావరణ శాఖ పనులు చెప్పారు. ఇప్పుడు మ్యూజిక్ వేసుకో. అవునా రామచంద్రు? ఇప్పుడు ఈ వానల ముచ్చట్లు చెప్పేటోళ్ళే ఇప్పుడు ఈ చలి ముచ్చట్లు కూడా చెప్తారా? అన్ని కావాలే చెప్తారు అంతేనా? ఓకే ఓకే వేసుకో మ్యూజిక్. సిగ్గున్నదా జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నట్లు కొలువు చేయి ముసలోడా అంటే 4 ముచ్చట్లు చెప్పి కూసున్న కాన్నే కూలి కట్టించుకుంటున్నావా? లేచిగా రైతులు యూరియా బత్తాల కాడ లైన్లు కట్టి లొల్లులు పెట్టుకుంటున్నారట. అదేందో జరస్కరా పొరాదు. ఏం మాట్లాడుతున్నా అలకదక్కువదా అంటే నేను ఈ చలిలో వణుకుంటా పోయి వార్తలు తీసుకొస్తే డబ్బున ఖర్చు పీకేది ఉంటే నా దినాలే లేదాక 10 రోజులు మంచిగా గొర్రెలను కోళ్ళను కోసుకొని పీక తిందామని చూస్తాను. నా పక్కన నువ్వైపోయి వార్తలు తెచ్చుకోప్పు ఏంటారా మరి లేకపోతే అట్లనే మాట్లాడుకుంటా కూర్చో పెద్ద మనిషి. నెల దగ్గర పడుతున్నది కదా యాలకు జీతం పడకుంటే నన్ను అడిగినవనుకో అప్పుడు చెప్తా నీ దౌడలు దగ్గర కొత్తుతా. అబ్బరనాయన ఇదేమన్నంటే నా జీతం కాడికే తీసుకొస్తుందిరా ముచ్చట్ను. అదే నువ్వు నాకేమన్నా నీ ఇంటి నుంచి తీసుకొచ్చి ఇస్తావు అదే జీతాన్ని అలకదక్కువ నాకు మన కంపెనీలు ఇస్తాళ్ళు. అంటే నువ్వు భయపెట్టాకనే భయపెట్టక నువ్వు ఇంత పెద్ద నువ్వు ఇదా చెప్పు. నువ్వు ఎవరిగా నువ్వు నన్ను అనట్లేదు. అరే అదే రామచంద్రు అరే నాకు పడలేదు పబ్బలే అరే నసుకులు. వీళ్ళు అయితేనేమో రోజుల కమానం సెలవులు తీసుకొని పోతా అంటారా? నేనేదో చలి పెడుతుందని ఇంత మంది తీసుకొచ్చుకొని తాగితే దాని కళ్ళల్లో కంపలు కొట్టుకుంటారా? అలకదక్కువ నువ్వు ఎవరికి నువ్వు నీ దిక్కున్న కానీ చెప్పుకోపో. అది ఆడికంతా తొక్కలు తొక్కుతావు పద్ధతి నద్దింది అలకదక్కువ. నేనేం రాదంతని చేస్తలేను పెద్ద మనిషి. నువ్వే లేకిడి కథలు పడుతున్నావు. చెయ్యి ఇంకా ఏం చేస్తావో నేను కూడా చూస్తా. కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందట. నువ్వు బెదిరించి ఏం ఎక్కపోతే రామచంద్రు అరే సరి గిప్పుడే గింతగానం పెడుతుందంటే ఇంకా సంక్రాంతి పండుగ వరకు ఎంత పెడుతుందిరా? తాత సంక్రాంతి వరకు సంకలే లాటనేది. అది ఉన్నదేనా? మా ముసలోడు అన్నట్టు రాష్ట్రంలో ఈ 4 వద్దుల కాడ నుంచి చలి బాగానే పెరిగింది. ఇంకా రానున్న 10 వద్దులు కూడా బాగానే ఉండేటట్టున్నదట. కాబట్టి జనాలు మీరైతే పైలంగుండ్రి. వాళ్ళకు చెప్పుడు కాదు నువ్వు కూడా జరంత పైలంగుండి తిప్పలేని ఎక్కువ తక్కువ చేసినావు అనుకో
నీ ముక్కు మూతి చెంపులు అన్ని వలుగుతాయి కలిగి వలుగుతాయి అంటాను వాటిని తెచ్చుకొని ఇంత రుద్దుకో అయినా నీకు పైసా పోతే పాలం పోతుంది నువ్వేడ కొనుక్కొచ్చుకుంటావు కానీ ఆ శివన్ గాడు ఆ కిషోర్ గాడిని బతిరాడి ఆ ఆశలేని కొనుక్కొచ్చుకొని రుద్దుకో అసలుకే మన కొంచెంకు మేకప్ వేసినట్టుంటావు కారాలస్కులు ముసలోని బల్పు ముచ్చట్లు చూడుండ్రి ఎట్లా మాట్లాడుతున్నాడో. తాగుడుకు లేనప్పుడల్లా నేనే పైసలు కొడతా మళ్ళా నన్నే అంటున్నాడు చూడు. మాకు వచ్చినావు కానీ పైస ఇచ్చి పది ఎత్తుకపోతుంది ఈ పరికంప మొక్కంది ఇంకా ఊళ్ళో పేరుకేమో నాకు పైసలు కొడతానని పేరు బదనం చేస్తా ఉంటుంది వాళ్ళ కదా అవరే రామచంద్రు సరి గిప్పుడే గింతగానే ఉన్నదంటే ఈ పంట పొలాలు నాకెరకత్తా ఆయరా ఏమక్కర్రావు అంతే అంటా రావు మరి చెత్త వేయకుంటే వచ్చుకునేవారా పొక్క వాళ్ళగా పోసే అందుకే వచ్చినావా చెత్తయి చెత్తయ్యరా చెత్తయి ఇక మంట కాగిన కాడికి చాలు గాని ఇంటికి పో. తాగిన మైకంలా ఆయనతో తొలగి ఆ మంటల్లో పడేవు మరి. మాకు మా ఎరికే కంచి తాతకు దగ్గులు నేర్పుతారు వాళ్ళు కదా నాకు మంటలు పడతాను ఏంది తెలియదురా నేను అయ్యిందా నేను అన్నంత పని అయ్యిందా? ఇక ఇప్పటికన్నా ఇంటికి పో ముసలోడా, లేకుంటే ఒళ్ళంతా గాలినా కాలుతుంది. జరుగుంటే ఒళ్ళంతా అదే అలకదా కూడా నాకు దాగి నన్నేం మంటలు నువ్వుకే తారా ముసలోడు ఎవరు నూకిండ్రా నిన్ను మంటల అంటే ఇప్పుడు నువ్వుకే తొలిగి పడితే వాళ్ళ నేనే తొలగి పడ్డాను ఎవరు నూకి నిన్ను పక్కులు కనేస్తున్నారు లస్కులు నేను తాగి పడ్డాను అలా మంటలా నువ్వే పెద్ద బొట్ట ఎక్కువ పడ్డావు ఆయన మీదకి ఎందుకు వెళ్ళిపోతాను. అమ్మ పాడుకోవాలారా మీరిద్దరు నాకే రివర్స్ అయ్యారు నాది దాగి నన్నే అంటారు మీరు. ఓ నీకు బాగానే ఎక్కినట్టున్నది ముసలోడా, నువ్వే మంది ఎక్కువై దాంట్లో పడ్డావు మళ్ళా ఇజ్జత్ పోతుందని అన్నని అంటున్నావా? చక్కగా ఇంటి మొకానవో ఏమన్నా గాలినట్టయితే ముసలి దాంతో ఇంత బర్నలు రాయమను మూసుగేసుకొని ఇంతనే వండుకో. ఈ సలి సల్లగుండా మన వార్తలు చదివి ఆఫీస్ బయట అడుగు పెట్టంగానే పెయ్యం తీగమైతున్నది. గరం కొట్లు వేసుకున్నా చలి మాత్రం ఆగుతూనే లేదు. మరిగా పబ్లిక్ ఈ చలి ఇప్పట్లో తగ్గేటట్టు లేదు కానీ జర మీరైతే పాయలంగా ఉండుండ్రి.